అందరికీ నమస్కారం. సౌమిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్‌కు స్వాగతం. ప్రియమైన శత్రువు కథలోని ఈ భాగం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 43వ భాగం. జరిగిన కథ. అజయ్‌కి గుళ్ళో ఒక గడుసమ్మాయి ఎదురయ్యింది. తనే తన ఆఫీస్‌లో కొత్త మేనేజర్ అని తెలిసి అజయ్ షాక్ అయ్యాడు. చూస్తుంటే ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యేలా ఉంది. ఇక మీదట స్నానం చేసి వాష్రూమ్ నుండి బయటికి వచ్చింది నేత్ర. పక్కకి చూసేసరికి జై నిద్రపోతూ కనిపించాడు. నిద్రలో కూడా తన మోముపై వీడని నవ్వుతో చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నారు శ్రీవారు, నాదిష్టే తగిలేలా ఉంది. నేత్ర పక్కనే కూర్చొని జై చేయి పట్టుకొని మొదటిసారి జైని కలిసినప్పుడు జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ రోజు ఎంత భయపెట్టారు నన్ను, మీతో కలిసి ఎలా పనిచేయాలా అని భయపడ్డాను. కానీ ఏకంగా మీతో లైఫ్ షేర్ చేసుకునేలా నన్ను మార్చేశారు. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. 8 సంవత్సరాలు నాకు తెలియకుండా నా వెనకే ఎలా తిరిగారు? నేనెప్పుడూ మిమ్మల్ని గమనించలేదే. చూపుడు వేలు బుగ్గకి ఆనించి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంది నేత్ర. నెత్తి మీద మొట్టడంతో చేత్తో నిమురుకుంటూ జై వైపు చూసింది. చేతి మీద ఆనుకొని నవ్వుతూ తన్నే చూస్తున్నాడు. ఎప్పుడైనా తల తిప్పి పక్కకి చూస్తే కనిపించుండేవాణ్ణి. ఎప్పుడు చూడు ఏదో ఆలోచిస్తూ ఏదో పోగొట్టుకున్న దానిలా నిస్సారంగా నడుచుకుంటూ పోవడమే కాని నీకోసం ఒక జీవి నీ వెనకే పడిగాపులు కాస్తున్నాడు అని మాత్రం తెలుసుకోలేకపోయావు. మీరు మెలకువగానే ఉన్నారా? అవును. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలి? అయినా ఇలా నిద్ర నటించడం చాలా తప్పు. చా, తమరు మాత్రం నిద్ర నటించి నేను చెప్పినవన్నీ వినేయొచ్చా? అప్పుడంటే నాకు సడన్ గా మెలకు వచ్చింది. సరే, మీరేదో మాట్లాడుతున్నారు కదా అని అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయాను. జై నవ్వుతూ నేత్రని దగ్గరికి లాక్కున్నాడు. ఆ క్షణం నీకేమనిపించింది మరి? ఏమనిపించిందబ్బా? కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి జై వైపు చూసింది. తనేం చెప్తుందా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు అతను. మీకు కొంచెం పిచ్చుందనిపించింది. జై మొహం మార్చుకొని కోపంగా చూశాడు. నేత్ర నవ్వుతూ జై దగ్గరకు వచ్చింది. అవును, పిచ్చోణ్ణి చేసి నీ వెనక తిప్పుకున్నావు కదా. లేకపోతే నా కోసం అన్ని సంవత్సరాలు వెంటపడాల్సిన అవసరం మీకేంటి? మీరు కోరుకుంటే చాలా మంది దొరుకుతారు కదా. దొరుకుతారు కానీ వాళ్ళు నేత్ర కాలేరు కదా. నీ ప్రేమ నాకు దక్కాలని రాసిపెట్టుంది. దక్కింది. సో ఐఎమ్ లక్కీ. జై కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది తను. తనని దగ్గరికి తీసుకునేంతలో పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అయింది. అబ్బా, వీడొకడు కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తాడు. విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. నేత్ర నవ్వుకుంటూ జైని విడిపించుకొని అద్దం ముందు నిలబడింది. చెప్పరా. ఏంట్రా చెప్పేది? నేనేమైనా డ్రైవర్ని అనుకుంటున్నావా? దాన్ని రిసీవ్ చేసుకోమని మెసేజ్ పెట్టావు. అబ్బా, ఇప్పుడేమైందిరా? నువ్వు వచ్చే దారిలోనే కదా రాధిక ఉండేది. అయినా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకోను. ఏ, నేత్రని చాలాసార్లు తీసుకొచ్చావు కదా, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడేంటంట? నేత్రని తీసుకురావడం దానిని తీసుకురావడం ఒకటేనా? ఇప్పుడేంట్రా నీ ప్రాబ్లం? తను నీకు నచ్చలేదా? నచ్చిందనుకో, అయినా సరే నేను తీసుకురాను. అదేంటి? అదంతే. దాంతో ఒక్క పావుగంట మాట్లాడితేనే హడలెత్తించింది. అలాంటిది లైఫ్ లాంగ్ అంటే నా బతుకు బస్టాండే. ఆ తలనొప్పి నాకొద్దురా బాబు, నన్నొదిలేయ్. జై పెద్దగా నవ్వుకున్నాడు. నవ్వకు, చంపేస్తానెదవా. సరేలే, ఇవాల్టికి ఏదోలా తీసుకొచ్చేరా. నిన్ను. సరే, ఇవాల్టికే కదా, రేపటి నుండి దాన్ని వేరే వెహికల్ చూసుకోమని చెప్పు. అవసరం లేదులే. అదేంటి? అదంతే. రేపటి నుంచి నువ్వే తన్ని ఆఫీస్కి తీసుకొస్తున్నావు కాబట్టి. రేయ్, నోరు మూసుకొని తీసుకురారా. ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేశాడు. నవ్వుకుంటూ పక్కకి చూసేసరికి నేత్ర తన్నే చూస్తూ నిలబడింది. ఏంటి అని సైగ చేశాడు. ఆ రాధికని ఎక్కడో చూసినట్టుందండి, కానీ ఎక్కడ చూశానో గుర్తుకు రావడం లేదు. జై నవ్వుకుంటూ పైకి లేచి నేత్ర దగ్గరకు వచ్చాడు. ఎక్కువగా ఆలోచించకు, ఒక్కోసారి అలానే అనిపిస్తూ ఉంటుంది. అంతే అయి ఉంటుందిలేండి. సరే, ఫ్రెష్ అయ్యి రండి, నేను ఈలోపు టిఫిన్ రెడీ చేస్తాను. ఆ టిఫిన్ సంగతి తర్వాత, ముందు నా టిఫిన్ సంగతి చూడు అంటూ నేత్ర దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నాడు జై. మళ్ళీ పొద్దున్నే మొదలు పెట్టారా? వదలండి, నా తప్పేం లేదు. నిన్నింత అందంగా ఎవడు రెడీ అవ్వమన్నాడు చెప్పు? నేనెక్కడ రెడీ అయ్యాను? స్నానం చేసి వచ్చానంతే, ఇంకా రెడీ అవ్వాలి. నువ్వెలా ఉన్నా బాగుంటావు నేత్ర. అబ్బా చాలు, వదలండి, మీటింగ్కి లేట్ అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది, నేను మేనేజ్ చేస్తాలే. కుదరదు అని విడిపించుకొని నేత్ర పరిగెత్తింది. మరోవైపు రాధిక ఇంటి బయట నిలబడి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కాసేపటికి అజయ్ కారు వచ్చి ఆగింది. రాధిక కారులో కూర్చొని నవ్వుతూ అజయ్ వైపు చూసింది. అజయ్ మాత్రం సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి కారు స్టార్ట్ చేశాడు. ఏమైంది అజయ్ గారు, ఎందుకలా ఉన్నారు? నీకెందుకు
అయ్యో, మీరింకా నిన్న జరిగిన గొడవ మర్చిపోలేదనుకుంటాను. సారీ అజయ్, నీ బోడి సారీ నాకేం అవసరం లేదు. గుడిలో ఫూల్ చేసింది కాకుండా ఆఫీసులో రచ్చరచ్చ చేసావు. నేనా? మీకిదేమైనా న్యాయంగా ఉందా? చేసిందంతా మీరు చేసి నన్నంటారేంటి? ఓకే, నా వల్ల మీరు హట్ అయ్యుంటే సారీ. మొహం అలా సీరియస్గా పెట్టుకోకుండా కాస్త నవ్వండి. హిహిహి. చాలా. అబ్బా, దయచేసి పిల్లల దగ్గర, హార్ట్ పేషెంట్స్ దగ్గర మాత్రం నవ్వకండే, భయపడి గుండాకి చస్తారు. ఏయ్, నిన్ను! స్టీరింగ్ వదిలేసి రాధిక వైపు తిరిగాడు. కార్ బ్యాలెన్స్ తప్పి రోడ్డు మీద అటూ ఇటూ అడ్డదిడ్డంగా తిరుగుతుంది. ఎదురుగా లారీ వస్తుంది. అజయ్ అయోమయంగా చూస్తున్నాడు. రాధిక అలర్ట్ అయ్యి డ్రైవింగ్ సీట్ సైడ్ వంగి కార్ని బ్యాలెన్స్ చేస్తూ పక్కకి తిప్పి బ్రేక్ వేసింది. కార్ ఆగిందే కాని ఇద్దరి గుండె వేగం ఆగలేదు. 2 నిమిషాలు స్తబ్దంగా అలాగే ఉండిపోయారు. రాధిక ముందుగా తేరుకొని కోపంగా అజయ్ వైపు చూసింది. ఏంట్రా, చంపేద్దామనుకున్నావా? రానా? ఏయ్, ముందు పక్కకు జరుగు. అప్పుడు గమనిస్తుంది తను. వెంటనే పక్కకి జరిగి కార్ డోర్ తీసి బయటికి వచ్చి నిలబడింది. అజయ్ కూడా కార్ దిగి బయటికి వచ్చాడు. కార్ చుట్టూ తిరుగుతూ అంతా చెక్ చేసి గుండెల మీద చేపెట్టుకొని, అమ్మయ్యా, కార్కేం కాలేదు. వీడికేమైనా పిచ్చా? ఇంత పెద్ద ప్రమాదం తప్పితే కారు గురించి ఆలోచిస్తాడేంటి? మనసులోనే అనుకుంటూ నిలబడింది రాధిక. అజయ్ కోపంగా దగ్గరికి వచ్చి తనెదురుగా నిలబడ్డాడు. రాక్షసి, ఎందుకే నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నావు? నీ లైఫ్ ఏమన్నా ఫుట్బాలా ఆడుకోవడానికి? కొంచెం ఉంటే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అది ఆలోచించడం మానేసి కార్కి ఏమైందా అని ఏడుస్తున్నాడు చూడు. చిచి, నీలాంటి వాడితో రావడమే నేను చేసిన తప్పు. సేమ్ ఫీలింగ్. నిన్ను తీసుకురావడమే నేను చేసిన తప్పు. అమ్మో అమ్మో, కొంచెం ఉంటే నాతో పాటు కారు కూడా నాశనం అయిపోయేది. రేయ్ మెంటల్, మాటి మాటికి కార్ అంటావేంటి? ప్రాణాలు మిగిలాయి, అది కూడా నా వల్ల. దానికి సంతోషించు. ఏంటే సంతోషించేది? చేసిందంతా నువ్వు చేసి నన్నంటావా? ఆడపిల్లవని వదిలేస్తున్నా. లేదంటే లేదంటే ఏం చేస్తావు? చెప్పు, ఏం చేస్తావు? వచ్చాడండి పెద్ద మగాడు. ఆడది తెగించి ముందడుగు వేసిందంటే ఎందుకు పనికిరారు మీరు. అమ్మో, ఇంత గయ్యాళ్ళేంటే నువ్వు? ఎవడు కట్టుకుంటాడో కానీ వాడి బతుకు సర్వనాశనమే. రేయ్, ఎక్కువ మాట్లాడావంటే నన్ను హెరాస్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మక్కిలు ఎరగొట్టిస్తా, జాగ్రత్త. అజయ్ కోపంగా చూస్తూ నిలబడ్డాడు. ఏంటా చూపు? కార్తీ, ఆఫీస్కి లేట్ అవుతుంది. కార్ దగ్గరికి వచ్చి కారులో కూర్చుంది తను. రాక్షసి, తర్వాత చెప్తానే నీ పని. అమ్మో, జై ఆఫీస్కి వచ్చేసుంటాడు. ఇవాళ అసలే మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలి. తనలో తానే అనుకుంటూ కార్ దగ్గరికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఇంకోవైపు కార్ డ్రైవ్ చేస్తూ నేత్రని చూసి నవ్వుకుంటున్నాడు జై. కోపంగా జై వైపు చూస్తూ కూర్చుంది. మీకస్సలు కొంచెం కూడా టైం సెన్సే లేదు. ఆఫీస్కి టైం అవుతుందని చెప్తూనే ఉన్నానా? అయినా కూడా మీరు వినిపించుకోరా? పెళ్ళాం మీద ప్రేమ ఉండొచ్చు కానీ వర్క్ని పక్కన పెట్టేంత ప్రేమ ఉండకూడదు. నేను వర్క్ని నెగ్లెక్ట్ చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? వర్క్ వర్కే. మన రొమాన్సే. దేని ప్రయారిటీ దానికి ఇవ్వాలి నేత్రా. దేని ప్రయారిటీ దానికి ఎక్కడిస్తున్నారు మీరు? టైం చూడండి ఎంతైందో. ఇప్పుడేమైంది? నిన్ను టైంకి తీసుకెళ్తాను కదా. టైంకి వెళ్తాం ఓకే, కానీ ఎప్పుడూ 1 గంట ముందే వెళ్ళి మీటింగ్ ఏర్పాట్లు చూసుకునే వాళ్ళం కదా. డోంట్ వరీ నేత్రా, అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు రిలాక్స్గా. ఆఫీస్ రావడంతో కార్ దిగి లోపలికి వెళ్లారిద్దరు. అజయ్, రాధిక అప్పుడే వచ్చారు. అప్పటికే లేట్ అవడంతో మీటింగ్ ఏర్పాట్లు చకచకా చేసేసి మీటింగ్ స్టార్ట్ చేశారు. జై కంపెనీ గురించి, ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. నేత్ర మాత్రం ఆశ్చర్యంగా తననే చూస్తూ కూర్చుంది. ఇప్పటి వరకు తనతో అల్లరి చేసిన జైకి, ఇప్పుడు తను చూస్తున్న జైకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్లా అన్నీ చకచకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరన్నింటిలోనూ బెస్టే అండి, మనసులోనే అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటుంది. మళ్ళీ ఎవరైనా చూస్తారేమోనని తమాయించుకొని నార్మల్గా కూర్చుంది. కానీ జై నేత్రని గమనిస్తూనే ఉన్నాడు. మీటింగ్ ఫినిష్ చేసుకొని బయటికి వచ్చి రిలాక్స్ అయ్యారందరూ. అవునా జై, మీకెందుకు లేట్ అయింది? అజయ్ కోపంగా రాధిక వైపు చూశాడు. నన్ను చూస్తావేంటి? సార్ అడుగుతున్నారుగా. చెప్పండి తమరు చేసిన ఘనకార్యం. ఏం చేశాడు రాధిక? రాధిక జరిగిందంతా జైకి చెప్తుంది. అంతా నేనే చేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వే కదా నన్ను రెచ్చగొట్టింది. రేయ్ ఆగు, మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ కూర్చుంటే ఎలారా? సరే, ఎలాగో లంచ్ టైం అయిందిగా, పదండి లంచ్ చేసొద్దాం. బాగా ఆకలేస్తుంది సార్, వెళ్దాం. నేత్ర నవ్వుతూ కారులో ఉన్న క్యారేజ్ తెప్పించి టేబుల్ మీద సర్దింది. జై ఆశ్చర్యంగా చూశాడు. వంటెప్పుడు చేశావు? మీరు లేవక ముందే వంట చేసి క్యారియర్ సర్ది ఫ్రెష్ అవడానికి గదిలోకి వచ్చా. రండి, వచ్చి కూర్చోండి. ఇంత కష్టం ఎందుకు నీకు? ఇందులో కష్టమేముందండి, మీకోసం వండి పెట్టడం కూడా కష్టమేనా?
రాధిక అజయ్ ఇద్దరిని అబ్బురంగా చూస్తూ నిలబడ్డారు. అజయ్ నవ్వుకుంటూ రాధికకు దగ్గరగా జరిగాడు. ఓయ్, నువ్వు కూడా ఇలా నీ మొగుడికి వంట చేసి పెడతావా? రాధిక కోపంగా అజయ్ వైపు ఒక లుక్ ఇచ్చింది. వంట నాకసలు రానే రాదు. రాదా? మరింట్లో వంట ఎవరు చేస్తారు? మా డాడ్. ఏంటి, మీ నాన్నతో వంట చేయిస్తున్నావా? మా తల్లే, రేపు పెళ్ళయ్యాక మొగుడుతో కూడా చేయించేలా ఉన్నావు. డౌటా? రాధిక, అన్నయ్య అక్కడే నిలబడ్డారేంటి? రండి. ఆ, వస్తున్నాం నేత్రగారు. రాధిక వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అజయ్ తన వైపే చూస్తూ నిలబడ్డాడు. నేత్ర మళ్ళీ పిలవడంతో లంచ్కి వెళ్ళాడు. ముందు ముందు ఈ అజయ్ రాధికాల గిల్లి కజ్జాలు ఎక్కడికి దారి తీస్తాయో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన శత్రువు 43వ భాగం సమాప్తం.